రోలెక్స్ ఇది దా స్పీకర్ డబ్బా. నేను అవేర్నెస్ మాల్ దగ్గరికి అయితే వచ్చిన ఈ రోజు మీకు అవేర్నెస్ అంతా చూపించాను రండి సరేనా. రోలెక్స్ లాగా భుజం మీద పెట్టుకుంటాను అంటే సెక్యూరిటీ గార్డ్ ఒప్పుకోవాలి. ఒక షాప్ దగ్గర అయితే బయట తేనెటీగలు ఏంటంటే షో ఆఫ్ అయితే పెట్టారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫ్రెష్ తేనె అనేది దొరుకుతుంది. దాని వేలు చూసి అబ్బా వీళ్ళ దగ్గర ఫ్రెష్ తేనె దొరుకుతుంది, వీళ్ళ దగ్గర ఈగలు ఉన్నాయి కదా అని చెప్పి కొనుక్కుంటారు. కాకపోతే పొరపాటున ఈగలు బయటకు వచ్చారంటే ఇలాగైతే రాజామని పరిగెత్తాలని ఈ గుండ్రంగా డిజైన్ ఉన్నలా ఇది బయటకు కూడా కనపచ్చదు. చూసే ఇంకా భలే ఉంటది. అయితే దీనిపైన సినిమా థియేటర్ ఉన్నది అంతే. నేను ఫస్ట్ చూసినప్పుడు యుద్ధం చేసే ట్రక్ కేంద్ర స్వామి ఎక్కడ ఉన్నది అనుకున్నా. మళ్ళీ వెనక చూస్తే మళ్ళీ తెలిసింది 2 టీవీలు గేమింగ్ ఆడే బండి కానీ ఇదైతే. ఇలాంటి మాల్లో ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఉంటుంది, అలానే మనకు సంబంధించిన బడ్జెట్ లో కూడా ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ ఒక తొలి దినం అంటే ఒక 2000 3000 అయిపోతుంది స్వామి. నాకైతే ఒక టిఫిన్ వచ్చేది ఒక 10-15 రోజులు. నల్ల కోటేసుకోమాతాల ఆ మనిషి వచ్చి మన సబ్స్క్రైబర్ నన్ను చూసిన వెంటనే నేను ఆడ వెళ్ళిపోతానని చెప్పి గబగబా వచ్చి కలిసేసిపోయినాడు. మేము కుక్క తిరిగినావు. సో దాహం వేసి ఉంటే అక్కడ పోయి అడిగితే ఆమె 70 రూపాయలు అనేది ఒక వాటర్ బాటిల్, బయట అయితే 15 రూపాయలకే వచ్చేస్తుంది. మనం అక్కడ బేరవాడిని ఒక ఏంది వాటర్ బాటిల్ అంత రేటుగా నేను చెప్పాను. ఒక దుబ్బేర పందోడు అంటది. ఫస్ట్ నాకు బాగా తిరగడం ఇష్టం, బాగా వాగడం ఇష్టం. సో నాకు మోకాలు నొప్పి వచ్చినాక తిరుగుతాను నేను. ఈ మైక్ ఎందుకు తెచ్చాను అంటే ఎదురుగా ఉండాల మనోడు ఏంటంటే ఇంటర్వ్యూ అయితే చేయాలి, ఎందుకంటే డెలివరీ బాయ్ కదా.